ఓకే, కౌలంపేట్ సర్పంచ్ అభ్యర్థిగా మరి బాబా మరి ఇప్పుడు బారిలో నిలిచారు. మరి గ్రౌండ్ లెవెల్లో తీసుకున్నట్టుంటే మరి బాబా గారే మనకు బెస్ట్ ఆప్షన్గా కనిపిస్తుంది. మరి ఎందుకు బాబా గారికి ఓటేయాలి? మరి గత 20 సంవత్సరాలుగా తన ఫ్యామిలీ కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఒక వైట్ అండ్ వైట్ కనిపించి మరి ఈరోజు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. సార్ చెప్పండి, ఈ రోజులలో ఇప్పుడు ఏదైతే ఒక 20 సంవత్సరాలు మీరు పాలిటిక్స్లో మీ ఫ్యామిలీ కొనసాగుతుంది, ఈ ప్రజల్లో ఇంకా ఆదరణ ఎందుకు ఉంది సార్? అంటే ఫస్ట్ మనకు 1997 ఆమ్లెట్ విలేజ్ గ్రామ పంచాయతీ ఉండే అప్పట్లో. దాని తర్వాత మనకు 97లో గ్రామ పంచాయతీ సపరేట్ అయింది కౌలంపేట్. అప్పుడు నాకు 20 సంవత్సరాల లోపలనే చిన్న వయసులోనే నాకు మరి కౌలంపేట ప్రజలు కూడా ఆదరించి ముంగటికి తీసుకొచ్చి సర్పంచ్గా పోటీ చేయించారు. మరి నా దురదృష్టకరంగా నేను ఒక 3-4 ఓట్లతోని ఓడిపోవడం జరిగింది. మరి ఆ రోజు నుంచి కూడా నాటి నుండి నేటి వరకు కూడా నేను ప్రజాసేవలోకే అంకితం చేసాను. నా లైఫ్లో నేను ఒకటి ఏమనుకున్నా అంటే బతకని రోజులు 100%గా నేను నా గ్రామానికే నేను సేవ చేస్తా అని చెప్పడంతో మరి అప్పటి నుంచి కూడా మా మిస్సెస్కు వార్డు మెంబర్గా, మరి ఉప సర్పంచ్గా, అబ్బాయికి సర్పంచ్గా, మరి ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ స్థానిక ఎలక్షన్లో కూడా ప్రజల్లో నేను అందుబాటు ఉండి మరి ప్రజల్లో ప్రతి సమస్య మీద నేను నిలబడి నేను ఉన్నా కాబట్టి ప్రజలు బరాబర్ ఆదరిస్తారని. అంటే కొన్ని సంవత్సరాలే అంటే ఎవరే కానీ సర్వీస్ చేసుకుంటే నేను రాజకీయ విరామం తీసుకుంటాను, నేను రాజకీయాల్లో ఉండను అని చెప్పేసి చాలామంది చెప్తా ఉంటారు. మీరు బతికున్నన్ని రోజులు నేను పాలిటిక్స్లో ఉండాలి, ప్రజా సర్వీస్ చేయాలి, ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల సేవ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? అంటే జీవితంతో కూడా ఇప్పుడు ప్రతి గ్రామంలో చూస్తుంటాం, గ్రామంలో కానీ మళ్ళీ ప్లస్ ఇప్పుడు టౌన్లలో కూడా చూస్తుంటాం. ముఖ్యంగా ఏంటంటే పల్లెటూర్లలో ఏదైతే ఉంటుందో కొన్ని సమస్యలు, ఇప్పుడు భూమి ఉండదు, ఇల్లు ఉండదు, వాళ్ళు హాస్పిటల్స్ చూయించుకుందామంటే వాళ్ళ పరిస్థితి ఉండదు. అలా పరిస్థితి నేను ఎందుకంటే చిన్న కాడికెళ్ళి ఈ స్థాయి వరకు ఉన్నా. అంటే నా బాధ ఏదైతే ఉన్నదో ఆ బాధ ప్రజలకు రావద్దనే ఉద్దేశంతోనే ప్రజలకు అంకితం కావాలని చెప్పేసి కోరుకున్నాను. ఓకే, ఏదైతే మీరు అయితే గతంలో సర్పంచ్గా మీ బాబు నిలబెట్టారో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎంతవరకు ఫుల్ఫిల్ చేశారు, ఇంకేమైనా పెండింగ్ ఉంచారా? ఇప్పుడు గతంలో సర్పంచ్ మన అబ్బాయి సర్పంచ్గా ఉన్నప్పుడు అయితే గ్రామం ఎలా ఉండే, ఎలా గ్రామం 5 ఏళ్ల లోపల ఎలా అభివృద్ధి చెందిందనేది ప్రజలు బరాబర్ పసిగట్టిరు, చూసిరు. ఆ గత 5 ఏళ్ళు ఏ విధంగా అయితే ఉన్న గ్రామము ఈ 5 ఏళ్ల లోపల ఫుల్ఫిల్ ఇచ్చిన వాగ్దానాల కంటే కూడా మనం ఎక్కువ చేసి చూయించినాము. బరాబర్ ప్రజల లోపల చూస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా చూడొచ్చు, ఇప్పుడు గౌలంపేటలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రమాణ స్వీకారం ఏదైతే అబ్బాయి చేసిండో ఆ రోజే మనము ఆంజనేయ స్వామి ఏదైతే మందిరం ఉన్నదో నేను బరాబర్ వాగ్దానం చేసినాము. ప్రమాణం ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేసినామో అదే రోజు మనం ప్రమాణ స్వీకారం చేసినాము. మందిరాన్ని ఎలానైనా సరే 1 సంవత్సరం లోపలే మేము దీనికి గుడి కట్టిస్తామని చెప్పి మాట ఇచ్చినాము. ఆ మాట ప్రకారంగానే గ్రామస్తులతో సహకారంతో ఈరోజు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని 1 సంవత్సరం లోపలనే మేము కట్టేసినాం. దాని తర్వాత ఏమున్నదంటే కొంచెం సమస్యలు, దాని తర్వాత ఎవరైనా చనిపోతే మళ్ళీ శ్మశాన వాటికకు వెళ్ళే దారి కూడా మా గ్రామానికి లేకుండే. ఆ శ్మశానానికి మరి కలెక్టర్ గారితో సహకారం తీసుకొని, గ్రామస్తుల సహకారం తీసుకొని మరి శ్మశానానికి మాకు దారి లేస్తారంటే ఆ దారి కూడా తీసుకొని మళ్ళీ సీసీ రోడ్ కూడా వేయడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా మన ఎస్సీలకు మరి 50 ఏళ్ల చరిత్ర గల ఇప్పుడు శ్మశాన వాసిక ఎస్సీల దాంట్లో మరి ఆ రోజు ఒక శవం ఎవరైనా చనిపోతే మరి వాళ్ళు ఒక మొత్తం వరి పొలాల గట్టుకెళ్ళి పోయేవారు. మరి ఆ బాధను చూసి కూడా మనం ఈరోజు ఆ పని కూడా ఏం చేసినామంటే చెర్లకెళ్ళి మొరం తీసుకొని ఒక 5 ఫీట్ల మొరం వేసేసి ఆ దారి కూడా ఎస్సీ శ్మశాన వాటికకు కూడా 50 ఏళ్ల చరిత్రలో ఎవరు చేయని పని కూడా మేము ఈరోజు చేసి చూయించినాం. ఈరోజు ప్రజలు కూడా చూస్తున్నారు, బయట వాళ్ళు కూడా చూస్తున్నారు, మంచి వాళ్ళు కూడా చుట్టుపక్కల గ్రామస్తులు కూడా చూస్తున్నాం. అదేవిధంగా మళ్ళీ సీసీ రోడ్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు కానీ మళ్ళీ మైనారిటీకి సంబంధించిన ఈద్గా కూడా మనం ఇప్పుడు ఈద్గా ఒక 35 లక్షలతో ఈద్గా కూడా కంటిన్యూషన్ చేసి కంప్లీట్ చేసుకున్నాం. మరి అట్లనే ఎస్సీలకు పోచమ్మ గుళ్ళు, మళ్ళీ మైనారిటీలకు కబ్రస్థాన్ ఏదైతే కంపౌండ్ వాళ్ళు ఉన్నదో ఎవరు 100 ఏళ్ల చరిత్రలో ఎవరు చేయని పనులు కూడా నేను నా పీరియడ్లో మేము చేసినాం. ఇది ఎట్లా జరిగింది, ఇది ఏ విధంగా సాధ్యమైందంటే గ్రామస్తుల సహకారంతోనే జరిగింది. అంటే స్పాన్సర్సా లేకపోతే మీరు ఏదైనా ఇంకా వివిధ డెవలప్మెంట్ స్కీమ్ల కింద చేస్తారా? అంటే సార్ ఇది స్పాన్సర్స్ తీసుకునే పని చేసినాం సార్. ఇది ఎంత అంటే చుట్టుపక్కల మనకు తెలిసిన వాళ్ళతోనే దాతలను పట్టుకొని అయ్యా అని చెప్పేసి ముంగట్టుకు పోతే 10 రూపాయలు ఇచ్చేటోడు కూడా 20 రూపాయలు అడిగి చేసుకున్నాం.
అంటే ఒక దేవాలయాన్ని నిర్మించాలంటే సార్ ఒక మైనార్టీ క్యాండిడేట్ ఒక సర్పంచ్ ఉన్నాడు, మళ్ళీ ఇతను దేవాలయం నిర్మించడం ఏంది అని చెప్పి ఈ ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక టోపీని చూసుకొని ఈ ఏదైతే డ్రెస్ను చూసుకొని వాళ్ళు కూడా 10 రూపాయలు ఇచ్చే దగ్గర 100 రూపాయలు ఇచ్చేసి నాకు సహకరించి మరి గుడి నిర్మాణానికి సహకరించారు. కాబట్టి నేను కూడా వాళ్ళకు ఏముంది మరి ఇప్పటి వరకు అయితే మీరు ఏదైతే పెండింగ్ పెట్టకుండా ఏదైతే గ్రామ ప్రజలకు అవసరమైన గుళ్ళు గోపురాలు ఏదైతే కబ్రస్థాన్ తర్వాత హిందూ సంబంధించినటువంటి గుళ్ళు అయితే నిర్మించారు, మరి ఇప్పుడు ఫర్దర్లో మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది సార్? ఇప్పుడైతే కొన్ని పనులు ఏంటంటే కొన్ని ఇప్పుడు గ్రామంలో ఆల్మోస్ట్ 75% అయితే కంప్లీట్ ఉంది డెవలప్మెంట్. కొన్ని కొత్త కాలనీలో ఏర్పడడానికి కొన్ని సీసీ రోడ్స్ కానీ మరి కొందరు ఒక 30% ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, ఆ డ్రైనేజ్ వరకు ఉంది. ఈ 2-3 పనులు అయితే ఉన్నాయి సార్. ఇవి ఏదైతే బ్యాలెన్స్ ఉన్నాయో అవన్నీ ప్రజలు ఆదరిస్తే ఖచ్చితంగా నేను ఈ పనులు కూడా కంప్లీట్ చేయబోతున్నాను సార్. ఓకే, ఇప్పుడు ఏదైతే రోడ్ రైడింగ్ విషయంలో తర్వాత ఇక్కడ బస్ స్టాండ్ అనేది కొద్దిగా కనుమరుగైపోయే పరిస్థితి ఉంది సార్. దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు, దాన్ని ఎట్లా మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తారు సార్? ఆల్రెడీ మేము ఇది ఎంపీ రఘునందన్ రావు దగ్గరికి కూడా మేము వెళ్ళినాము. మరి అది అండర్ పాస్ బ్రిడ్జ్ కావాలని చెప్పేసి మేము గవర్నమెంట్తో కోరడం అయింది. మళ్ళీ స్థానిక ఇప్పుడు ఎవరు మన నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారితో వాళ్ళతో చెప్పినాం, జగన్నతో కూడా చెప్పినాం. అతి తొందరగా రోడ్ వాళ్ళతో మాట్లాడేసి అండర్ పాస్ బ్రిడ్జ్ కూడా వేయించడానికి సిద్ధం ఉన్నాం. ఓకే, ఇప్పుడు మీరు పార్టీ పరంగానా ఇండిపెండెంట్గానా? ఇప్పుడు విలేజ్లోకి వచ్చేసరికి సార్ నేను కాంగ్రెస్ పార్టీలోనే బరిలో దిగిన. ఓకే, కాంగ్రెస్ పార్టీలో మీరు బారిలో దిగితే మీరు సంక్షేమ పథకాలే కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, ప్రజాపాలన వ్యవస్థ కోసం వివరిస్తే మీకు వస్తున్నటువంటి మార్కులు ఎన్ని? గత 10 ఏళ్ళ పాలన చూస్తే బీఆర్ఎస్ పాలనలో చూస్తే ఈరోజు ప్రజలు కూడా అతి తక్కువ సమయంలోనే ఒక సంవత్సరంన్నర లోపలనే మళ్ళీ ఆ ప్రభుత్వం బెటరా ఈ ప్రభుత్వం బెటరా అన్నట్టు ఏదైతే సంక్షేమ పథకాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన దాంట్లో ఫస్ట్ బస్సు సౌకర్యం ఏంది? ఈరోజు ఈడు నుంచి ఒక పటంచోరుకి వెళ్ళాలంటే ఒక 20 నుంచి 30 రూపాయలు బస్సు టికెట్. మళ్ళీ స్థానిక ఎవరైతే లేబర్గా పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు లేబర్ ఏమంటున్నారంటే భార్యాభర్తలు ఒకవేళ పటంచోరు వెళ్ళాలంటే ఒక టికెట్ ఫ్రీ, ఒక టికెట్ కట్టుకుని వెళ్ళడానికి రాకపోకలు ఏదైతే మహిళలకు ఉన్నదో ఆ మహిళలు సంతోషంగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓకే అని చెప్పేసి మనకు ముద్రించింది. రెండవది, ఇప్పుడు ప్రతి కుటుంబానికి ఏదైతే కరెంటు ఉచితం అన్నారు, ఇప్పుడు కౌలంపేటలో 100% ఇప్పుడు 80% ఇప్పుడు కరెంటు వినియోగించుకుంటున్నారు, 0 బ్యాలెన్స్ వస్తుంది. ఇవాళ సంతోషం కాంగ్రెస్ పార్టీ బాగా చేసింది అనేది వాళ్ళకున్నది. ఒకటి, ఇప్పుడు రైతు బంధు, రైతు భరోసా ఏదైతే కళ్యాణ లక్ష్మి ప్రతిదీ కూడా ఇస్తున్నాడు కదా. మళ్ళీ గత ప్రభుత్వం ఏం చేసింది? మళ్ళీ ఉన్నోనికే ఇచ్చింది కానీ లేనోనికి గరీబోనికి ఎవరు చూడలేరు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీనే ఆదరిస్తారు. మరి రాబోయే రోజులు కూడా ఇంకా 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకే కంకణం కడతారని చెప్పేసి ప్రజల భావన కూడా ఉంది, మాది కూడా అదే ఒపీనియన్. ఓకే, ఇప్పుడు ఏదైతే నిన్న మొన్న చీరల పంపిణీ కార్యక్రమం చేశారో మరి అదే గ్రామ పంచాయతీలో జరిగింది, మరి మున్సిపాలిటీలో జరగలేదు. ఇది ఎన్నికల స్టంట్ తోటి ఎలక్షన్ ఓటు అడగడానికి ఒక కాంగ్రెస్ కార్యకర్తలకు ఇది ఒక ట్యాగ్గా తీసుకెళ్తున్నారు అటువంటి అంశం ఎట్లా అంటారు సార్? ఇప్పుడు గతంలో ఇచ్చిన చీరల కంటే కూడా ఇప్పుడు మీరు చూస్తున్న చీరలు క్వాలిటీతోనే ఉన్న చీరలు. అయితే ప్రభుత్వంతో కొన్ని కారణాల వల్ల విలేజ్లో టోటల్ అందరు మహిళలకు ఇవ్వలేకపోయింది. ఓన్లీ ఫర్ డ్వాక్రా మహిళలకే చీరలు పంపిణీ జరిగింది. మరి తొందరలోనే ఆ చీరలు కూడా విలేజ్ మొత్తం టోటల్గా ఉన్న రేషన్ కార్డుకు ఆడపడుచులకు ఖచ్చితంగా ప్రతి ఇంటికి మేము చీర పంపిస్తామని అన్నారు. అదే ఆప్షన్ మేము కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాం. అమ్మాయి ఏం భయపడాల్సింది లేదు, క్వాలిటీ చూడండి, గతంలో ఇచ్చిన చీర కంటే ఇప్పుడున్న చీర ఎట్లా ఉందా అనేది చూడండి అని చెప్పినాం. 100%గా ఇప్పుడు వచ్చే చీరలు కూడా 100% విలేజ్ మొత్తం టోటల్గా పంపిణీ చేస్తామని చెప్పి అంటుంది. ఓకే, సోషల్ యాక్టివిటీ పక్కన పెట్టేసి తర్వాత డ్రైనేజీ స్ట్రీట్ లైట్స్ అభివృద్ధి పక్కన పెడితే సోషల్ యాక్టివిటీలో మీ బాబా గారిది మీది గతంలో చేసినటువంటి సోషల్ సర్వీస్ పేదలకు ఎటువంటి సర్వీస్ అనేది? కానీ కొన్ని ఏమనిపిస్తుంది సార్ అంటే ఇప్పుడు మీడియా పరంగా కొన్ని సేవలు చెప్పేటివి ఉంటాయి, చెప్పని ఉంటాయి సార్. అంటే ఇప్పుడు ఎవరు సపోజ్ ఇప్పుడు గరీబులు ఎవరైనా హాస్పిటల్ కానీ వాళ్ళ కొంచెం సాయం చేయడం, మరి ఎవరైనా చనిపోతే వాళ్ళతో పలకరించి ఆప్యాయంగా ఉండేసి మనకు తోచిన సాయం వాళ్ళని చేయడం, మళ్ళీ అందుబాటులో 24 గంటల్లో 12 గంటల లోపల ప్రజల లోపలనే అందుబాటులో ఉండడం. నాకు ఇది ఒకటి ఏంటంటే సార్, నేను ఇప్పుడు 52 సంవత్సరాలు ఉన్నాయి.
అంటే నాకు తెలివి వచ్చేసి 20 సంవత్సరాల వయసు నుంచి కూడా ఆ రోజు నుంచి కూడా ఈ రోజు కూడా ఏదో చిన్న సమస్య వచ్చిన ప్రజల్లో 100% అందుబాటులో పోయి వాళ్ళ సమస్యను తీర్చిన సమయం. అందుకే ప్రజలు నాకు ఆదరిస్తారు. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అంటూ ఒక ట్యాగ్ మీద తీసుకొచ్చారు, హిందూ ముస్లిమ్స్. సార్ ఎందుకు ముస్లిమ్స్కి సపోర్ట్ చేయాలి ఎప్పటికీ అనేది, అంటే మీరు ముస్లిం తరఫున హిందువులకి ఏమైనా ఇబ్బంది జరిగిందంటారా, లేకపోతే ఇది కొంతమంది ఒక రోమర్స్గా ప్రచారం చేస్తున్నారా? సార్ ఇది కావాలని కొందరు దుష్టశక్తులు ఇప్పుడు బాబా గెలవద్దు అనే ఆలోచనతో ఇది ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే ప్రజలు కూడా గమనిస్తున్నారు కదా సార్, ఇప్పుడు ఒక మైనారిటీ క్యాండిడేట్ ఒక సర్పంచ్ ఉండి ఏం సాధించుండు అనేది ప్రజలు బరాబర్ పసిగడుతున్నారు. మళ్ళీ నేను ఒక మైనారిటీ క్యాండిడేట్ ప్రజలే బుద్ధి చెప్తారు. అసంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఒక హిందూ ఒక ముస్లిం అని చెప్పి ఫీలింగ్ ఒకవేళ ఉంటే గత 5 ఏళ్ల లోపల నాకు సర్పంచ్ చేసేటోలే కాదు, మరి సర్పంచ్గా ఎన్నుకున్నారు. సర్పంచ్ ఎన్నుకున్న తర్వాత మళ్ళీ గ్రామ అభివృద్ధి ఏ విధంగా జరిగింది అనేటోరు ప్రజలు బరాబర్ అలాంటి వాళ్ళకు బుద్ధి చెప్తారని చెప్పేసి భావిస్తున్నాం. ఏం తీసుకుంటారు మీరు ఇప్పుడు ఎలక్షన్లో ఎన్నికైన తర్వాత ప్రధానమైన అభివృద్ధి విషయానికి వస్తే ఏది ఇప్పుడు అత్యవసర పరిస్థితిలో ఉంది అభివృద్ధి, ఏదాని మీద మీరు సంతకం చేయబోతున్నారు? సార్ ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమం ఏదైతే ఉన్నదో సార్, ఇప్పుడు నేను చెప్పబోయేది ఏదైతే మహిళలు కానీ ఇప్పుడు వితంతులు కానీ ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉండి మరి వాళ్ళకి ఎలాంటి లోటు రానియకుండా వాళ్ళకు అందుబాటులో ఉండే 24 గంటల లోపల వాళ్ళకు ప్రజాసేవ చేస్తా అని చెప్పేసి భావిస్తున్నాను సార్. ఎందుకంటే పెన్షన్ విషయంలో అందరూ ఎదురుస్తూ ఉన్నారు, దీనిలో ఎంతవరకు మీ సహకారం ఉండబోతుంది? సార్ ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిన ఇప్పుడు పెన్షనర్స్ ఏదైతే ఉన్నారో ప్రభుత్వం పెంచింది, ఇప్పుడు ఎట్లయినా ఇప్పుడు పెంచుతుంది. వాళ్ళకి ఇంకా లేనదు వితంతులకు ప్లస్ ఓల్డేజ్ వాళ్ళకు హ్యాండిక్యాప్స్ వాళ్ళకు ఏదైతే పెన్షన్ అతి తొందరలోనే ప్రభుత్వం స్థానిక ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రభుత్వం పథకం ప్రవేశపెడతారు. 100% ప్రజల లోపలికి ప్రతి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అనేది బరాబర్గా ముంగటుండి తీసుకెళ్తాం. ఓకే, ఏదైతే మనం నిన్న మొన్న సర్వేలు నిర్వహించిన సందర్భంలో మరి బాబాకు మరి ఒక 70% రిజల్ట్ రావడం జరిగింది. మరి ఏదైతే మరి తను చేసినటువంటి అభివృద్ధి విషయంలో మరి హిందూ ముస్లిమ్స్ తేడా లేకుండా గుళ్ళు గోపురాలు, తర్వాత అదే అభివృద్ధి వైపు మన సోషల్ యాక్టివిటీలో ముందుగా పనిచేశారు. ఇప్పుడు కూడా అదేవిధంగా నేను ఇంకా అభివృద్ధిలో ఇంకా ముందుకెళ్తానని చెప్పేసి మనతో చెప్తా ఉన్నారు. గ్రామ ప్రజలకు తను కోరేది ఒకటే ఒక విషయం ఏంటంటే, గత పాలన వరకు ఎట్లుంది ఏం సంగతి అనేది అందరూ చూసారు. మరి ఎలాంటి ఒక ఫీలింగ్ లేకుండా మీ ముందు నాకు ఒక సీటు పైన కూర్చొనబెట్టిన తర్వాత కూడా నేను ఆ పాలన మీరు చూసారు. మరి కూడా ఈ ఒక 5 ఏళ్ళు కూడా నాకు ఈ సీటు మీరు నాకు ఎన్నుకుంటే మీ ప్రజాసేవకాయి, మీ బిడ్డాయి, మీ అన్నగాయి, మీ తమ్మునిగాయి నేను బరాబర్గా మీ సేవకుడిగిలా ఉంటానని భావిస్తూ మళ్ళీ నాకు ప్రజలందరూ కూడా నాకు మీ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇస్తే బరాబర్ మీ అడుగుజాడలో నడిచి మీకు ఇంకా ఈ గ్రామాభివృద్ధి చేస్తానని నమస్కరిస్తాను.